అది జగదభిరాముని జన్మస్థలం. వందల ఏళ్లుగా ఎదురు చూస్తున్న కోట్లాది మంది హిందువుల ఆకాంక్షలు నెరవేరిన సందర్భం. ఉత్తరప్రదేశ్ ఆధ్యాత్మిక నగరి అయోధ్యపురమే కాదు, దేశం యావత్తు రామనామస్మరణతో పులకరించింది. భవ్య మందిరంలో దివ్య తేజస్సుతో బాలరాముడు కొలువుదీరిన శుభగడియలు వీక్షించిన భక్తజనులు భక్తి పారవశ్యంలో తేలియాడారు. చారిత్రక ఘట్టం ఆవిష్కృతమవుతున్న ఆ సందర్భానికి సాక్షులుగా నిలిచినందుకు ప్రతి పౌరుడు గర్వంగా భావించాడు. అయోధ్యలో రామమందిరంలో నీలమేఘశ్యాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగిన ఆ మహోన్నత ఘట్టాన్ని వీక్షించి భక్తజనం తమ అంతరంగంలో ఆత్మారాముడిని కొలుచుకున్నారు. రామ మందిర నిర్మాణం ప్రారంభం మొదలు ప్రతి హిందువు ఆలయ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం కోసం ఎదురు చూశారు. రఘుకుల నందనుని తమ వేల్పుగా భావించే భక్తజనులు ప్రాణప్రతిష్ఠ వేడుకను చూసి పులకించిపోయారు. మధ్యాహ్నం 12 గంటలకు వేదోక్తంగా ప్రాణప్రతిష్ఠ క్రతువు మొదలైంది. కొద్ది రోజులుగా ఈ వేడుక కోసం దీక్షాధారి అయిన ప్రధాని నరేంద్ర మోదీ బాలరామునికి పట్టు వస్త్రాలు, వెండి ఛత్రం సమర్పించారు. రామ్ లల్లా విగ్రహం వద్ద పూజలు చేశారు. 12.29 నిమిషాలకు అభిజిత్ లగ్నంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. స్వామివారికి ప్రధాని మొదటి హారతి సమర్పించారు. అయోధ్య బాలరాముడి దర్శనంతో భారతావని పులకించిపోయింది. ఎడమ చేతిలో విల్లు, కుడి చేతిలో బాణంతో సర్వాభరణాలు ధరించి చిరుదరహాసం, ప్రసన్న వదనంతో బాలరాముడు దర్శనమిచ్చారు. ఉత్తరప్రదేశ్ ఆధ్యాత్మిక నగరి అయోధ్యపురి రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ క్రతువు అట్టహాసంగా పూర్తయింది. వేద మంత్రోచ్చరణ, మంగళ వాయిద్యాల మధ్య ప్రాణప్రతిష్ఠ వైభోగంగా జరిగింది. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ప్రాణప్రతిష్ఠ ముగిసిన తర్వాత గర్భగుడిలో ప్రధాని మోదీ స్వామివారి విగ్రహం వద్ద తొలిపూజ చేశారు. శ్రీరాముడి పాదాల వద్ద పూలను ఉంచి నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన వెంటనే రామ జన్మభూమిపై హెలికాప్టర్లతో పూలను చల్లారు. మరోవైపు రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని దేశ ప్రజలంతా టీవీల ద్వారా వీక్షించారు. ఒక అద్భుతమైన, అపూర్వమైన ఘట్టాన్ని వీక్షించిన ప్రజలంతా ఒక అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యారు. ఈరోజు యావత్ దేశం రామనామస్మరణతో మారుమోగింది. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా కొనసాగింది. జై శ్రీరామ్ నినాదాలతో అక్కడ వీధులన్నీ మార్మోగాయి. పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు రామమందిరం వద్దకు చేరుకొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ప్రముఖ సినీ, క్రీడా ప్రముఖులు రజనీకాంత్, చిరంజీవి, అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, జాకీ ష్రాఫ్, రామ్దేవ్ బాబా తదితరులు తరలివచ్చారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ దంపతులు హాజరయ్యారు. మరోవైపు అయోధ్యలో సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ నృత్యాలు, సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రామాయణ ఘట్టాలను వివరిస్తూ పలువురు గాయకులు గీతాలను ఆలపించారు. ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ తదితరులు పాల్గొన్నారు. మొత్తంగా ఆధ్యాత్మిక నగరి అయోధ్యపురి రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ ఆద్యంతం ఉత్సాహంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా సాగింది. ఈ మహాఘట్టాన్ని కనురాలా తిలకించిన రామభక్తుల జన్మ ధన్యమైంది. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం వేళ ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జై సియారాం అంటూ ప్రధాని తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. మన రామ్ లల్లా ఇక టెంట్లో ఉండాల్సిన అవసరం లేదని, దివ్య మందిరంలో కొలువుదీరారని ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ ప్రారంభం అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ఎన్నో బలిదానాలతో అయోధ్య కళ సాకారమైందని చెప్పారు. ప్రాణత్యాగం చేసిన వారి ఆత్మలు ఇప్పుడు శాంతిస్తాయని అన్నారు. 500 ఏళ్లలో ఆలయ నిర్మాణం ఎందుకు సాధ్యం కాలేదో ప్రజలు ఆలోచించాలని కోరారు. రాజ్యాంగబద్ధంగా ఆలయాన్ని నిర్మించామని తెలిపారు. దేశ ప్రజలంతా ఇవాళ దీపావళి పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. రామ్ లల్లా ఇకపై టెంట్లో ఉండాల్సిన అవసరం లేదని వెల్లడించారు. रामलला
अब इस दिव्य मंदिर में रहेंगे। मेरा पक्का विश्वास है, अपार श्रद्धा है कि जो घटित हुआ है इसकी अनुभूति देश के, विश्व के कोने कोने में राम भक्तों को हो रही होगी। ये क्षण अलौकिक है, ये पल पवित्रतम है। ये माहौल, ये वातावरण, ये ऊर्जा, ये घड़ी प्रभु श्री राम का हम सब पर आशीर्वाद है। 22 जनवरी 2024 का ये सूरज एक अद्भुत आभा लेकर आया है। 22 जनवरी 2024 ये कैलेंडर पर लिखी एक तारीख नहीं, ये एक नए काल चक्र का उद्गम है। राम मंदिर के भूमि पूजन के बाद से प्रतिदिन पूरे देश में उमंग और उत्साह बढ़ता ही जा रहा है। निर्माण कार्य देख देशवासियों में हर दिन एक नया विश्वास पैदा हो रहा था। आज हमें सदियों के उस धैर्य की धरोहर मिली है। आज हमें श्री राम का मंदिर मिला है। गुलामी की मानसिकता को तोड़कर उठ खड़ा हो राष्ट्र, अतीत के हर दंश से हौसला लेता हुआ राष्ट्र ऐसे ही नव इतिहास का सृजन करता है। आज से 1000 साल बाद भी लोग आज की इस तारीख की, आज के इस पल की चर्चा करेंगे। और ये कितनी बड़ी राम कृपा है कि हम सब इस पल को जी रहे हैं, इसे साक्षात घटित होते देख रहे हैं। आज दिन, दिशाएं, दिगंत सब दिव्यता से परिपूर्ण है। ये समय सामान्य समय नहीं है, ये काल के चक्र पर सर्वकालिक शाही से अंकित हो रही अमिट स्मृति रेखाएं हैं। साथियों, हम सब जानते हैं कि जहां राम का काम होता है वहां पवन पुत्र हनुमान अवश्य विराजमान होते हैं। इसलिए मैं राम भक्त हनुमान और हनुमान गढ़ी को भी प्रणाम करता हूं। मैं माता जानकी, लक्ष्मण जी, भरत, शत्रुघ्न सबको नमन करता हूं। मैं पावन अयोध्यापुरी और पावन सरयू को भी प्रणाम करता हूं। मैं इस पल दैवीय अनुभव कर रहा हूं कि जिनके आशीर्वाद से ये महान कार्य पूरा हुआ। वे दिव्य आत्माएं, वे दैवीय विभूतियां भी इस समय हमारे आसपास उपस्थित है। मैं इनसे भी दिव्य चेतनाओं को भी कृतज्ञता पूर्वक नमन करता हूं। प्रभु राम का मंदिर भी न्यायबद्ध तरीके से ही बना। साथियों, आज गांव-गांव में एक साथ कीर्तन संकीर्तन हो रहे हैं। आज मंदिरों में उत्सव हो रहे हैं, स्वच्छता अभियान चलाए जा रहे हैं। पूरा देश आज दीपावली मना रहा है। आज शाम घर घर राम ज्योति प्रज्वलित करने की तैयारी है। कल मैं श्री राम के आशीर्वाद से धनुष कोडी में राम सेतु के आरंभ बिंदु अरिचल मुनाई पर था। जिस घड़ी प्रभु राम समुद्र पार करने निकले थे, वो एक पल था जिसने काल चक्र को बदला था। उस भावमय पल को महसूस करने का मेरा ये विनम्र प्रयास था। वहां पर मैंने पुष्प वंदना की। वहां मेरे भीतर एक विश्वास जगा कि जैसे उस समय काल चक्र बदला था, उसी तरह अब काल चक्र फिर बदलेगा और शुभ दिशा में बढ़ेगा। अपने 11 दिन के व्रत अनुष्ठान के दौरान मैंने उन स्थानों का चरण स्पर्श करने का प्रयास किया जहां प्रभु राम के चरण पड़े। పవిత్రమైన అయోధ్యాపురికి శిరసు వంచి నమస్కరిస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు. ఈ రోజు రామభక్తులంతా ఆనంద పరవశంలో ఉన్నారు. ఎన్నో బలిదానాలు, పోరాటాలు, త్యాగాల తర్వాత మన రాముడు మళ్ళీ అయోధ్యకు వచ్చాడన్నారు. ఈ శుభ గడియల్లో ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ కార్యం ఆలస్యమైనందుకు క్షమించమని రాముడి వేడుకుంటున్నానన్నారు ప్రధాని. జనవరి 22, 2024 ఇది కేవలం తేదీ మాత్రమే కాదు, కొత్త కాలచక్రానికి ప్రతీక అని మోదీ కొనియాడారు. ఈ సమయానికి పరిపూర్ణ దివ్యత్వం ఉంది. కొన్ని వందల ఏళ్ల తర్వాత కూడా ఈ తేదీని ప్రజలు గుర్తుంచుకుంటారని తెలిపారు.
ఈ క్షణం కోసం అయోధ్య ప్రజలు వందల ఏళ్లుగా నిరీక్షించారు. స్వాతంత్రం వచ్చాక కూడా దశాబ్దాల పాటు న్యాయ పోరాటం చేశామన్నారు. ఇన్నేళ్లకు మన స్వప్నం సాకారమైంది. శ్రీరాముడి ఆశీస్సులతో ఈ అద్భుత ఘట్టంలో పాల్గొనే అవకాశం దక్కింది. ఈరోజు దేశమంతా దీపావళి జరుపుకుంటోంది. ఈ రాత్రికి ప్రతి ఇంట రామజ్యోతి వెలగాలి అని మోదీ పిలుపునిచ్చారు. రామాలయ నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయని, కానీ చివరకు న్యాయమే గెలిచిందని ప్రధాని తెలిపారు. ఇందుకు న్యాయ వ్యవస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ శుభ గడియల కోసం 11 రోజులు దీక్ష వహించానన్నారు. రాముడితో అనుబంధం ఉన్న క్షేత్రాలన్నీ సందర్శించానని ప్రధాని భావోద్వేగంతో తెలిపారు. ఏపీలోని లేపాక్షి ఆలయం, తమిళనాడులోని రామేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నానని తెలిపారు. సాగర్ నుంచి సరయూ వరకు రామనామం జపించానని, ఈ క్షణం ప్రజలు సహనం, పరిపక్వతకు నిదర్శనమన్నారు. ఇది మన విజయానికే కాదు, వినయానికి కూడా సూచిక అని మోదీ అభిప్రాయపడ్డారు. కొందరు వ్యక్తులు మన సమాజ ఆత్మను అర్థం చేసుకోలేకపోయారు. రామనామం ఈ దేశ ప్రజల కంకణంలో నిండి ఉందన్నారు. మన దేశ సంస్కృతి కట్టుబాట్లకు రాముడే మూలమని, ఆయన ఆదర్శం, విలువలు, క్రమశిక్షణ మనకు శిరోధార్యమని మోదీ అభిప్రాయపడ్డారు. रामलला अब इस दिव्य मंदिर में रहेंगे। मेरा पक्का विश्वास है, अपार श्रद्धा है कि जो घटित हुआ है इसकी अनुभूति देश के, विश्व के कोने कोने में राम भक्तों को हो रही होगी। ये क्षण अलौकिक है, ये पल पवित्रतम है। ये माहौल, ये वातावरण, ये ऊर्जा, ये घड़ी प्रभु श्री राम का हम सब पर आशीर्वाद है। 22 जनवरी 2024 का ये सूरज एक अद्भुत आभा लेकर आया। 22 जनवरी 2024 ये कैलेंडर पर लिखी एक तारीख नहीं, ये एक नए काल चक्र का उद्गम है। राम मंदिर के भूमि पूजन के बाद से प्रतिदिन पूरे देश में उमंग और उत्साह बढ़ता ही जा रहा है। निर्माण कार्य देख देशवासियों में हर दिन एक नया विश्वास पैदा हो रहा था। आज हमें सदियों के उस धैर्य की धरोहर मिली है। आज हमें श्री राम का मंदिर मिला है। गुलामी की मानसिकता को तोड़कर उठ खड़ा हो राष्ट्र, अतीत के हर दंश से हौसला लेता हुआ राष्ट्र ऐसे ही नव इतिहास का सृजन करता है। आज से 1000 साल बाद भी लोग आज की इस तारीख की, आज के इस पल की चर्चा करेंगे। और ये कितनी बड़ी राम कृपा है कि हम सब इस पल को जी रहे हैं, इसे साक्षात घटित होते देख रहे हैं। आज दिन, दिशाएं, दिगंत सब दिव्यता से परिपूर्ण है। ये समय सामान्य समय नहीं है, ये काल के चक्र पर सर्वकालिक शाही से अंकित हो रही अमिट स्मृति। ఇది విగ్రహ ప్రాణప్రతిష్ఠే కాదు, మన విశ్వాసాలకు ప్రాణప్రతిష్ఠ అని ప్రధాని చెప్పారు. రాముడు వివాదం కాదు, సమాధానం అన్నారు. రాముడు అగ్ని కాదు, వెలుగు. రాముడే భారత్ ఆధారం, ఆయనే భారత్ విధానం అన్నారు. మోదీ రాముడే నిత్యం, ఆయనే నిరంతరం, రాముడే విశ్వం, ఆయనే విశ్వాత్మ అని కొనియాడారు. पूरा देश आज दीपावली मना रहा है। आज शाम घर घर राम ज्योति प्रज्वलित करने की तैयारी है। कल मैं श्री राम के आशीर्वाद से धनुष कोडी में राम सेतु के आरंभ बिंदु अरिचल मुनाई पर था। जिस घड़ी प्रभु राम समुद्र पार करने निकले थे, वो एक पल था जिसने काल चक्र को बदला था। उस भावमय पल को महसूस करने का मेरा ये विनम्र प्रयास था। वहां पर मैंने पुष्प वंदना की। वहां मेरे भीतर एक विश्वास जगा कि जैसे उस समय काल चक्र बदला था, उसी तरह अब काल चक्र फिर बदलेगा और शुभ दिशा में बढ़ेगा।
अपने 11 दिन के व्रत अनुष्ठान के दौरान मैंने उन स्थानों का चरण स्पर्श करने का प्रयास किया जहां प्रभु राम के चरण पड़े। ఐదు వందల ఏళ్ల కల నెరవేరిందని ప్రాణప్రతిష్ఠానంతరం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అనుకున్న చోటే రామాలయ నిర్మాణం, ఎన్నో ఏళ్ల పోరాటాల తర్వాత ఈ అద్భుత ఘట్టం సాకారమైందన్నారు. ఈ ఆనందాన్ని నేను మాటల్లో వర్ణించలేను. ఈ క్షణం కోసం దేశమంతా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిందన్నారు యోగి. ప్రాణ ప్రతిష్ఠతో దేశమంతా రామమయంగా మారిందని, త్రేతాయుగంలో ఉన్నట్లుగా అనిపిస్తోందని సీఎం యోగి అన్నారు. भव्य दिव्य और नव्य धाम में विराजने की आप सभी को कोटि कोटि बधाई। 500 वर्षों के लंबे अंतराल के उपरांत आज के इस चिर प्रतीक्षित मौके पर अंतर मन में भावनाएं कुछ ऐसी हैं कि उन्हें व्यक्त करने के लिए शब्द नहीं मिल रहे हैं। मन भावुक है, भाव विभोर है, भाव विह्वल है। निश्चित रूप से आप सब भी ऐसा महसूस कर रहे होंगे। आज इस ऐतिहासिक और अत्यंत पावन अवसर पर भारत का हर नगर, हर ग्राम अयोध्या धाम है। हर मार्ग श्री राम जन्मभूमि की ओर आ रहा है। हर मन में राम नाम है, हर आंख हर्ष और संतोष के आंसू से भीगा है, हर जीवा राम राम जप रही है। रोम रोम में राम रमे हैं, पूरा राष्ट्र राममय है। ऐसा लगता है हम त्रेता युग में आ गए हैं। आज रघुनंदन राघव रामलला हमारे हृदय के भावों से भरे संकल्प स्वरूप सिंहासन पर विराज रहे हैं। आज हर राम भक्त के हृदय में प्रसन्नता है, गर्व है और संतोष के भाव हैं। आखिर भारत को इसी दिन की तो प्रतीक्षा थी। भाव विभोर कर देने वाली इस दिन की प्रतीक्षा में लगभग
5 शताब्दी व्यतीत हो गई। दर्जनों पीढ़ियां अधूरी कामना लिए इस धराधाम से साकेत धाम में लीन हो गई, किंतु प्रतीक्षा और संघर्ष का क्रम सतत जारी रहा। श्री राम जन्मभूमि संभवतः विश्व में पहला ऐसा अनूठा प्रकरण होगा जिसमें किसी राष्ट्र के बहुसंख्यक समाज ने अपने ही देश में अपने आराध्य की जन्मस्थली पर मंदिर निर्माण के लिए इतने वर्षों तक और इतने स्तरों पर लड़ाई लड़ी हो। संतों, सन्यासियों, पुजारियों, नागाओं, निहंगों, बुद्धिजीवियों, राजनेताओं, जनजातियों सहित समाज के हर वर्ग ने जाति पाति, विचार, दर्शन, उपासना पद्धति से ऊपर उठ करके राम काज के लिए स्वयं को उत्सर्ग किया। अंततः वह शुभ अवसर आ ही गया जब कोटि कोटि आस्थावानों के त्याग और तप को पूर्णता प्राप्त हो रही है। आज आत्मा प्रफुल्लित है इस बात से कि मंदिर वही बना है जहां बनाने का संकल्प लिया था। संकल्प और साधना की सिद्धि के लिए, हमारी प्रतीक्षा की इस समाप्ति के लिए और संकल्प की पूर्णता के लिए आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का हृदय से आभार और अभिनंदन। माननीय प्रधानमंत्री जी, 2014 में आपके आगमन के साथ ही भारतीय जनमानस कह उठा था कि मोरे जिय भरोस दृढ़ सोई, मिलहि राम सगुन शुभ होई। अभी गर्भगृह में वैदिक विधि विधान से रामलला के बाल विग्रह के प्राण प्रतिष्ठा को हम सब साक्षी बने हैं। अलौकिक छवि है हमारे प्रभु की, बिल्कुल वैसे ही जैसे तुलसीदास जी ने कहा कि नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम। धन्य है वह शिल्पी जिसने हमारे मन में बसे राम की छवि को मूर्त रूप प्रदान किया है। प्रभु रामलला के वहां पर भी అయోధ్య ప్రపంచ సాంస్కృతిక రాజధానిగా వర్ధిల్లుతుందని, మోదీ దూరదృష్టి అంకిత భావంతోనే ఇదంతా సాధ్యమైందని యోగి అన్నారు. అయోధ్యకు పూర్వ వైభవం తెచ్చేందుకు 100 కోట్లు కేటాయించారు. రాముడు మనకు ఓర్పు బోధించారన్నారు. ఈ ప్రాణ ప్రతిష్ఠ వేడుకను తిలకించిన ఈ తరం ఎంతో అదృష్టవంతులని యోగి అభిప్రాయపడ్డారు. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ రామరాజ్యాన్ని సాకారం చేస్తుందని, ఇందులో భాగస్వామ్యులైన అందరికీ ధన్యవాదాలని సీఎం యోగి అన్నారు. అయోధ్య రామమందిరం ప్రారంభం వేళ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ భావోద్వేగానికి గురయ్యారు. ఆలయ ప్రారంభానికి వచ్చిన ప్రముఖులను ఉద్దేశించిన భగవత్ ప్రసంగించారు. దాదాపు 500 ఏళ్ల తర్వాత రాముడు మళ్లీ తిరిగి వచ్చాడని అభిప్రాయపడ్డారు.
రాముడి సంకల్పం అందరికీ ఆదర్శమని తెలిపారు. ఇక నుంచి చిన్న చిన్న వివాదాలపై ఘర్షణలు పడ్డం ఆపాలని పిలుపునిచ్చారు. రామాయణం, మహాభారతం కూడా ఇదే విషయాన్ని చెప్పాయని గుర్తు చేశారు. छोटे मंदिर के सामने दूरदर्शन पर इस कार्यक्रम को सुनने वाले हमारे समाज के करोड़ों बंधु वहां पहुंच न पाए, ऐसे घर घर के हमारे नागरिक सज्जन, माता भगिनी सब भाव विभोर है, सब में आनंद है, सब में उत्साह है। और ऐसे समय में जोश की बातों में थोड़ी सी होश की बात करने का काम मुझे ही दिया जाता है। आज हमने सुना कि इस प्राण प्रतिष्ठा महोत्सव में पधारने के पूर्व प्रधानमंत्री जी ने कठोर व्रत रखा। जितना कठोर व्रत रखने को कहा था उससे कई गुना अधिक कठोर व्रताचरण उन्होंने किया। मेरे पुराना उनसे परिचय है, मैं जानता हूं वो तपस्वी है ही, परंतु वो अकेले तप कर रहे हैं, हम क्या करेंगे। अयोध्या में रामलला आए, अयोध्या से बाहर क्यों गए थे? रामायण में क्यों गए थे बाहर? तो अयोध्या में कलह हुआ। अयोध्या उस पुरी का नाम है जिसमें कोई द्वंद्व नहीं, जिसमें कोई कलह नहीं, जिसमें कोई दुविधा नहीं। वो हुआ 14 वर्ष वनवास में गए। वो सब ठीक होने के बाद दुनिया के कलह को मिटा के वापिस आए। आज रामलला वापस फिर से आए हैं 500 साल के बाद। जिनके त्याग, तपस्या, प्रयासों से ये सोने का दिन आज हम देख रहे, सुवर्ण दिवस देख रहे, उनका स्मरण प्राण प्रतिष्ठा के संकल्प में हम लोगों ने कहा, आपने सुना होगा, स्मरण किया। उनकी तपस्या को, उनके त्याग को, उनके परिश्रम को शत बार, सहस्त्र बार, कोटि बार नमन है। रामलला के यहां इस युग में आज के दिन फिर वापस आने का इतिहास जो जो श्रवण करेगा वो राष्ट्र के लिए कर्मप्रवण होगा और उसके राष्ट्र का सब दुख दैन्य हरण होगा। ऐसे इस इतिहास का सामर्थ्य है। అయోధ్యాపురంబు పునీతమైంది. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మహోన్నతమైన ఘట్టాన్ని తిలకించిన ప్రపంచం గొప్ప అనుభూతికి లోనైంది. దేశం యావత్తు గర్వపడేలా చేపట్టిన ఈ మహోన్నత కార్యక్రమానికి వేదిక అయిన అయోధ్యాపురంబు ప్రపంచ ఐకాన్గా వెలుగొందుతోంది. శ్రీరాముడు జన్మించిన అయోధ్యాపురంబు శోభితమైంది. ఆ పుణ్యభూమిని నమస్కరిద్దాం, రాముడి బాటలో పయనిద్దాం. రాముడే భారత్ ఆధారం, ఆయనే భారత్ విధానం. విశ్వ ఆత్మ. జై సియారాం. నమస్కారం.